వినిపిస్తోంది, మాట్లాడండి. ఇంకో విషయం అండి సార్, నిన్న జరిగింది ఏంటి? తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూ కల్తీ అనే అంశం మీద జరుగుతా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఇరు పార్టీల మధ్య నడుస్తున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమడిగిందంటే, ముఖ్యమంత్రి గారు ఏ ఆధారం లేకుండా జంతుకోవు కలిసింది అని చెప్పారు కదా, ముందు దానికి క్షమాపణ చెప్పండి అని చెప్పి మేము అడిగిన వెంటనే దాంట్లో రసాయనాలు కలిసాయి, అవి కలిసాయి, రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ జరిగిందని ఫ్లెక్సీ లేచారు. సార్, కోర్టు వివాదం ఉండగా అలా ఫ్లెక్సీ లేమని ప్రజలను తప్పుదోవ పట్టించమని ఎవరు సార్ టీడీపీ పార్టీ చెప్పింది? వివాదం చంద్రయ్య చేసింది ఎవరండి? దొరికిపోయారు కాబట్టి అడ్డంగా వాళ్ళు. ఇక రసాయనాల గురించి ఆయన మాట్లాడుతున్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది అనేసి. ఏమి చదవరు, ఆ ఎల్లో పేపర్ చదివి వచ్చాడు కూర్చుంటే అట్టే ఉంటుంది. సిట్ రిపోర్ట్ చదివా కనీసం? ఏఆర్ డైరీకి చెందినటువంటి 4 ట్యాంకర్లు వచ్చింది ఎన్నో తారీఖు అయ్యా? ఎన్నో తారీఖు వచ్చింది? జూలై 23వ తారీఖున వాటిని శాంపుల్స్ తీసుకొని టెస్ట్ చేసింది. వచ్చింది ఎప్పుడు? జూలై 6వ తారీఖున. టెస్ట్ కి పంపించింది జూలై 17. సో ఎవరి ప్రభుత్వ హయాంలో వచ్చాయా? టీడీపీ ప్రభుత్వ హయాంలో వచ్చినటువంటి ట్యాంకర్లను, టీడీపీ ప్రభుత్వ హయాంలో వచ్చినటువంటి ట్యాంకర్లను టెస్ట్ చేస్తే వాటిలో రసాయనాలు ఉన్నాయంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? టీటీడీ ఈవో శ్యామలరావు ఆ రోజు అవి చేస్తే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఇక్కడ కూర్చొని అనలిస్ట్ గా కూర్చొని మాట్లాడతారు. సార్, వెరీ క్లియర్ గా నేను మీకు ఆడియో కూడా పంపించాను సార్. నేను ఇక్కడ ప్లే చేయడం కూడా నాకు ఇష్టం లేదు, రాజు గారు ఆడియో పంపించాను. అంబటి రాంబాబు గారు ఒక 2 రోజుల క్రితం ఏం చెప్పారంటే, అయ్యా ఇలాంటి ఫ్లెక్సీలు రాజ్యాంగ విరుద్ధం, నేను తొలగించాలనుకుంటే నేను ఇప్పుడే తొలగించగలను, కానీ పోలీసులు మీరు దీన్ని తొలగించండి, ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పిన తర్వాత పోలీసులు తొలగించాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా? సో ఏదైతే ఒక పొలిటికల్ పార్టీకి చెందిన నాయకుడి వారధి మీద కడితేనే నెక్స్ట్ మున్సిపల్ వాళ్ళు తొలగిస్తారు. మరి ఇలా విద్వేషాలు రేపుతున్నటువంటి ఫ్లెక్సీని పోలీసులు తొలగించాలా లేదా? తొలగించలేదు. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మా అంబటి రాంబాబు గారు అక్కడికి పోతా ఉంటే మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ రోజు ఏం బూతులు తిట్టలేదు అయినప్పటికీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళ చేతిలో కర్రలు రాడ్లు పట్టుకొని అంబటి రాంబాబు గారి మీద దాడికి వస్తారా? పోలీసులు ప్రేక్షక పాత్ర చూస్తూ ఉంటారా? గ్రంథాలయ చైర్మన్ గా పనిచేసేటువంటి ఒక మహిళ, నేను మాట్లాడకూడదన్న మాట మీకు పంపించాను రాజు గారు, మీరు జస్టిఫికేషన్ చెప్పండి అలా తిట్టొచ్చా అని. మీకు పంపించున్నాను, విని జస్టిఫికేషన్ చెప్పండి అలా తిట్టొచ్చా అని. అలా తిట్టిన తర్వాత మాత్రమే ఆయన వాళ్ళని భావోద్వేగంలో తిట్టాడు. తర్వాత బయటకు వచ్చి అంబటి రాంబాబు గారు చెప్పడం జరిగింది. సో నేను ఇంత పెద్ద లీడర్ని, నేను అలా అనకుండా ఉండాల్సింది. నేను అనింది చంద్రబాబు నాయుడు గారిని కాదు. చంద్రబాబు నాయుడు గారిని ఇంతకుముందు ఎప్పుడు తిట్టలేదు, తిట్టబోదు, ఇంకెప్పటికీ జరగదు అది. నేను ఇంత పెద్ద నాయకుడిగా ఉండి నన్ను తిట్టిన వాళ్ళని నేను తిట్టున్నాను. సో ఆ భావోద్వేగంలో నేను అలా అనకుండా ఉండాల్సింది అని కూడా విచారం వ్యక్తం చేసిన తర్వాత 10 గంటల పాటు నైట్ 12 వరకు అంబటి రాంబాబు గారి ఇంటి మీద ఉన్మాదుల తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడికి దిగబడి ఆయన మీద హత్య చేయడం కోసం వెళ్ళారంటే మరి పోలీసు యంత్రాంగం ఏం చేస్తుందండి? ఇదేనా సంస్కృతి రాష్ట్రంలో?